2 మంది రాజులు కనబడతారు. అందులో మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడవ రాజు సొలొమన్. సొలొమన్ యొక్క మరణాంతరము దేవుడు ఆ రాజ్యాన్ని 2 ముక్కలు చేసేస్తారు. కారణం ఏంటంటే సొలొమన్ యొక్క ప్రవర్తన వల్లనే. ప్రపంచ చరిత్రలో సొలొమన్ లాంటి ధనవంతుడు మానవ చరిత్రలో మరొకటి లేడు. బిల్ గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, కార్లెస్ సిమ్స్ కానీ, జాన్ డి రాక్ఫెల్లర్ కానీ, డేవిడ్ రాక్ఫెల్లర్ కానీ, వీళ్ళందరినీ కలిపినా సొలొమన్ యొక్క వెల్త్లోన 1% కూడా రాలేరు. అయితే సొలొమన్ ప్రపంచానికి వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ హ్యూమన్ హిస్టరీలో 1920లోన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ సొలొమన్ కట్టిన దేవాలయాన్ని ఎస్టిమేట్ చేసింది ఏంటంటే దాన్ని $1 ట్రిలియన్ అని చెప్పి ఎస్టిమేట్ చేసింది. అంటే ఈరోజు మనం ఇండియన్ రూపీస్లో కావలదలుచుకుంటే 63 తర్వాత 12 సున్నాలు పెట్టాల. 1 ట్రిలియన్ని కౌంట్ చేయడానికి 1 సెకండ్కి $1 బిల్లు కౌంట్ చేయగలిగితే 1 ట్రిలియన్ని కౌంట్ చేయాలంటే 35,000 సంవత్సరాలు పడుతుంది. అది అలాంటి సొలొమన్ ప్రపంచానికి వెల్తియెస్ట్ మ్యాన్, అలాగే ప్రపంచానికి వైజెస్ట్ మ్యాన్ సొలొమన్. 3,000 ప్రావర్బ్స్ చెప్పారట. అంటే దాని అర్థం ఏంటంటే 3,000 పుస్తకాలు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా లాంటి బుక్స్ రాసినట్టు అర్థం. ఒక్కొక్క ప్రావర్బు ఒక్కొక్క వాల్యూమ్ అవుతుంది. సొలొమన్ ఒక్కడే పక్షుల భాష మాట్లాడేవాడట. ఈ మధ్య అమెరికాలో హవాయిలో జూ క్యూరేటరు చిన్నగా పక్షుల భాష మాట్లాడుతున్నాడు. అయితే సొలొమన్ పక్షుల భాష మాట్లాడేవాడట. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలోన ఇదిగో సొలొమన్ కంటే గొప్పవాడిని ఇక్కడున్నానని చెప్పింది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే సొలొమన్ యొక్క జ్ఞానాన్ని చూడడానికి షీబా రాణి, అఖీడా ఆవిడ పేరు, ఆ షీబా రాణి సొలొమన్ని చూడడానికి రావడానికి కారణం. ప్రేమైన సహోదరి సహోదరులారా, సొలొమన్ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎలాంటిదంటే చాలా పవర్ఫుల్. ఏలియా మాత్రమే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దింపిన వ్యక్తి ఏలియా. 16 అద్భుతాలు చేశారు ఆయన. అలాంటిది సొలొమన్ దేవాలయం కట్టి ముగించగానే, ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అర్పణలు దహించి వేసింది. అలాంటి స్పిరిచువల్ పర్సన్. అలాంటి సొలొమన్ చేసిన తప్పిదం ఏంటంటే 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తులు. చూసుకోండి, ఈ రోజుల్లోన ఇండియాలోన ఒక భార్యతోటే భర్తలు ఉరేసుకుంటున్నారు చాలామంది. ఇక్కడ సొలొమన్ 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తుల్ని కంట్రోల్ చేస్తున్నాడంటే రియల్ జ్ఞానమే. ఇక్కడ అలాంటి సొలొమన్ ఆ భార్యలు మనసు తిప్పేసి దబ్బర దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఈజిప్షియన్ మ్యూజియంకి మనం వెళ్ళినట్టయితే, ఈజిప్షియన్ మ్యూజియము ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజియము. 180,000 ఆర్టిఫాక్ట్స్ తోటి. అందులోన రాయల్ మమ్మీస్ సెక్షన్ ఉంటుంది. 27 రాయల్ మమ్మీస్. అందులో క్వీన్స్ ఒక 12 మంది. ఆ క్వీన్స్ మనం చూసినట్టయితే ఆ క్వీన్స్ యొక్క కూతురులనే ఈ సొలొమన్ పెళ్లి చేసుకుంది. మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు వారిని చూడవచ్చు. ఇక్కడ సొలొమన్ అలాంటిది నిజ దేవుడైన యెహోవా దేవుని విడిచిపెట్టి దబ్బర దేవతలు, మొలోకు, అష్టోది దేవతలకి ఆ ఉలివుల కొండ మీద మొక్కడం మొదలుపెట్టాడు. అందుకే దేవుడు ఆయన రాజ్యాన్ని మొక్కలు చేయడానికి కారణం. సొలొమన్ మరణానంతరము రాజ్యాన్ని 10 గోత్రాలు, ఉత్తరాన షమ్రోను కేంద్రపట్టణంగా, దక్షిణాన ఉన్న 2 గోత్రాలు యూదయ అని యెరూషలేముని కేంద్రపట్టణంగా చేయడం జరిగింది. సొలొమన్ యొక్క మరణాంతరము ఉత్తర రాజ్యాన్ని 19 రాజులు పరిపాలించారు. దక్షిణ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. సొలొమన్ మరణానంతరము 39 మంది రాజులు ఈ డివైడెడ్ కింగ్డమ్ని పాలించారు. అయితే ఈ మొత్తము ఇజ్రాయేల్ చరిత్రలో 42 మంది రాజుల్లోన నీతిమంతులు 9 మాత్రమే. అందులో రాజైన హిజ్కియా ఒకడు. హిజ్కియా తాను 25 సంవత్సరాల ప్రాయంలో రాజ్యానికి వచ్చి 29 సంవత్సరాలు
రాజ్యపాలన చేస్తాడు. హిజ్కియా కాలంలో భయంకరమైన సూపర్ పవర్ రాజ్యము అషీరియన్లు. ఈ అషీరియన్లు ఎలాంటి కర్కోటకలంటే మనం ఆలకిస్తేనే మతిపోద్ది. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే లోకం పుట్టిన దగ్గర నుంచి 7 రాజ్యాలు లోకాన్నంతా ఏలాయి. అందులో అషీరియన్లు లోకానికి మొదటి రాజులు. ఈ అషీరియన్లు ఎప్పుడైనా ఒక పట్టణాన్ని ముట్టడ వేసినప్పుడు అక్కడ చేసే పనులు ఏంటంటే ఆ రాజుని ప్రాణాలతో పట్టుకొని ఆ రాజు చూస్తుండగానే అతని భార్యల్ని, పిల్లలని, తల్లి తండ్రిని నరికి పారేస్తారు. చూస్తుండగానే ఆ పట్టణాన్ని ముట్టడ వేసి నీరు ఆహారం లేకుండా ఆపేస్తారు. ప్రజలు చచ్చిపోతున్నప్పుడు దాని గోడలు విరగట్టి లోనకి వెళ్తారు. ఇక్కడ ఆ రాజుని తన కళ్ళ ముందే తన మొత్తం సంతతిని, తన ఫ్యామిలీస్ని అన్ని నాశనం నరికివేసిన తర్వాత ఎర్రగా ఐరన్ రాడ్లు కాల్చి కళ్ళలో దూర్చేసి కళ్ళు తీసేస్తారు. తర్వాత ఆ రాజుని బానిస కింద సంవత్సరం రోజులు అషీరియన్ రాజు గుర్రం ఎక్కుతున్నప్పుడల్లా ఈ రాజుని ఒంగోబెట్టి మేదన ఎక్కుతాడు. ఆ సంవత్సరం రోజులు వాడుకున్న తర్వాత మన దేశంలో ఎలాగైతే వినాయక చతుర్థి, దసరాలు 7 రోజులు 10 రోజులు చేస్తారో ఈ అషీరియన్లు బాల్ దేవతకి పండుగ చేస్తారు 7 రోజులు. ఆ టైంలో ఈ శత్రురాజును నగ్నంగా అతని గుర్రం ముందు నడిపించి గర్భగుడికి తీసుకెళ్తారు. ఆ భయంకరమైన అవమానంతోటి ఆ రాజు కుమిలిపోతాడు. ఆ గర్భగుడికి తీసుకెళ్ళిన తర్వాత కాళ్ళు ఆ సీలింగ్ కట్టి కషాయివాడు గొర్రెల్ని మేకల్ని చంపిన తర్వాత తోలు ఒలిస్తే ఈ అషీరియన్లు ఈ రాజుని బతికుండగానే కాళ్ళు మీద కట్టి గర్భగుడిలో చర్మం ఒలిచేస్తారు బతికుండగానే. తర్వాత పీకడానికి ఆ రక్తాన్ని దేవతకి బాల్కి అర్పణిస్తారు. ఇది అషీరియన్స్ నేచరు. అలాగే పట్టణంలో ఏమంటే చేస్తారు, కనిపించిన బంగారము, వెండి, ప్రెషియస్ వస్తువులు దోచుకున్న తర్వాత మొత్తము నరికి పారేస్తారు. దొరికిన ప్రతి ఒక్కరిని, కనిపించిన ప్రతి స్త్రీని మానభంగం చేస్తారు. ఆ స్త్రీ కానీ గర్భవతి అయితే మానభంగం చేయకుండా ఆవిడ కడుపు కోసి ఆ పసికందిని తీసి ఎగరవేసి ముక్కలు కొడేస్తారు 2 ముక్కల కింద. ఇక్కడ పట్టణాన్ని కాల్చి పారివేస్తారు. మనము ట్రాక్టర్లతో పొలాలు దున్నట్టు, బుల్డోజర్లతో బిల్డింగ్లు లెవెల్ చేసినట్టు మొత్తం పట్టణాన్ని అంతా లెవెల్ చేసి పారేస్తారు. ట్రేస్ లేకుండా మిగతా జనాన్ని బానిసల కింద తీసుకెళ్ళిపోతారు ఆ దేశానికి. ప్రేమైన సహోదరి సహోదరులారా, హిజ్కియా రాజపాలనందు 3 సార్లు అషీరియన్ సైన్యము సెన్హెరీబు, రబ్షకేవ జనరులు యూదయా దేశాన్ని ముట్టడి వేసేస్తారు. అయితే దేవుడు ఆశ్చర్యరీతిగా ఈ 3 సార్లు కూడా పంపిస్తాడు. ఇక్కడ అషీరియన్ సైన్యాన్ని 185,000 సైన్యాన్ని ఒకే రాత్రి దేవదూతను పంపించి దేవుడు సూపర్ పవర్ సైన్యాన్ని నరికి పారించేస్తారు. మనం 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనం చూసినట్టయితే మనకి ఈ విషయం స్పష్టంగా తేటతలంగా కనబడుతుంది. అయితే ఇవన్నీ సేవ్ చేసిన తర్వాత రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, మనము 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనం చూసినట్టయితే మనకు కనిపించేది ఏంటంటే హిజ్కియాకి మరణకరమైన రోగం. దెర్ ఇస్ నో హీలింగ్, డెడ్లియెస్ట్ సర్వికల్ క్యాన్సర్. దానివల్ల కాళ్ళు చేతులు అన్నీ పడిపోతాయి. రాజు బ్రతికే ఉంటాడు తప్ప మంచం మీద ఏమీ చేయలేడు. భయంకరమైన రోగము. అలాంటి సమయంలో దేవుడు ప్రవక్త అయిన యోషియాని ఆయన దగ్గరికి పంపించి, నీవు మరణమగుచున్నావు కనుక నీ ఇల్లు చక్కపెట్టుకో అని చెప్తారు. చక్కపెట్టుకోవడానికి హిజ్కియాకి ఏమి లేదండి. హిజ్కియాకి అప్పటికి పిల్లలు లేరు. పిల్లలు లేకుండా చనిపోతున్నాడు హిజ్కియా. ఇక్కడ మనము చూసినట్టయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, హిజ్కియా ఎప్పుడైతే ఈ మాట ఆలకించాడో చనిపోబోతున్నాను అని వెంటనే తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, పరిశుద్ధ గ్రంథంలో గోడని రాస్తే గోడ కాదండి, యెరూషలేము దేవాలయం పక్క ముఖం తిప్పుకొని, ఈ సాంప్రదాయాన్నే మన ముస్లిం సహోదరులు ప్రార్థన చేసినప్పుడు మక్కా పక్క తిరగడానికి కారణం. ప్రాఫెట్ మహమ్మద్ గారు ఆయన ఎప్పుడైతే ఇస్లాంను స్థాపించినప్పుడు జనాలందరినీ కూడా యెరూషలేం పక్క తిరిగి ప్రార్థన చేయమని చెప్పారు. అయితే తరువాత జూదులతో ఆయనకు వచ్చిన దీనివల్ల తిరిగి అందరినీ కూడా మక్కా పక్క తిరిగి ప్రార్థన చేయమని చెప్పారు. అప్పటి నుంచి మన ముస్లిం సహోదరులు ప్రార్థన చేసినప్పుడల్లా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ మక్కా పక్క డైరెక్షన్స్ పెట్టి ప్రార్థన చేస్తారు. ఈవెన్ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు
ఆ అరబ్ కంట్రీస్ ఫ్లైట్స్ అన్నీ కూడా డైరెక్షన్స్ ఇస్తాయి మక్కా ఏ డైరెక్షన్లో ఉందని, ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి వీలుగా. ఇక్కడ హిజ్కియా ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం పక్క తిరిగి ఆయన పవిత్రమైన హృదయములో నుంచి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యెహోవా దేవునికి 29 మాటల గల ప్రార్థన పెట్టి విన్నవించుకుంటాడు. ప్రభువా, నీ ఎదుట యథార్థ హృదయంతో ఎలాగున్నానో నీకు తెలుసు, నా పరిస్థితి ఇది, నీ ఎదుట నేను చక్కగా నడుచుకున్నాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. పెట్టి కన్నీరు విడుస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము చూసినట్టయితే హిజ్కియా ఎప్పుడైతే ఈ 29 మాటల గల మాటలు చెప్పి కొద్ది కన్నీరు విడిచారో, వెంటనే దేవుని ఆత్మ ప్రవక్త అయిన యోషియా మీదకు వస్తుంది. ఆయన ఇంకా నడిమిసాల దాటక ముందే, అంటే ఆ ప్యాలెస్లో నుంచి నడుస్తూ ఈ రాజుకి ఇక్కడ బెడ్రూమ్లో నీవు మరణమగుచున్నావు కనుక ఇల్లు చక్కపెట్టుకో అని చెప్పి ఆ సెంటర్ కోర్టు ప్యాలెస్ దాటక ముందే ఈయన చిన్న 29 మాటలు గల ప్రార్థన చేసి కన్నీరు విడవగానే మన ప్రభువు వెంటనే ఆయనకి చెప్పి నా జనులకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళు అని పంపిస్తున్నారండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ రాత్రి పడుకునే ముందు ఈ 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు చదివి ధ్యానించి నేను చెప్పినది అర్థం చేసుకొని ప్రార్థన చేసినట్టయితే నీ జీవితంలో ఒక రహస్యపు విజయవంతమైన తాళపు చెవి ప్రభువు మీకు ఇస్తున్నారు. మీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూస్తారు దీని ప్రకారముగా నడుచుకుంటే. ఇక్కడ హిజ్కియా కన్నీటి విరవగానే ప్రవక్త అయిన యోషియా తిరిగి వచ్చి ఏం చెప్తున్నారంటే, నీ కన్నీటిని నేను చూచాను, నీ ప్రార్థనను నేను ఆలకించాను. మన జీవితంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి కళ్ళు ఇచ్చిన యేసు ప్రభువుకి కళ్ళున్నాయి, మనకి చెవులు ఇచ్చిన యేసు ప్రభుకి చెవులున్నాయి. ఆయన నీ కన్నీటిని ఆయన చూస్తారు, నీ ప్రార్థనను ఆయన ఆలకిస్తారు. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు, ఎలాంటి సమస్యలతో మనము అతుకుపోతున్నా మన విశ్వాసం ఏంటంటే, మనము కన్నీరు కానీ విడిస్తే మన యేసు ప్రభువు మన కన్నీరు చూస్తారు. మనం నోరు విప్పి పవిత్రమైన హృదయంతోటి స్వచ్ఛమైన పెదాల ద్వారా ఆయనకు కొన్ని మాటలు విన్నవించుకుంటే మన ప్రార్థనను ఆయన ఆలకించి మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రవక్త అయిన యోషువ ద్వారా దేవుడు 5 రకాలైన అద్భుతాలని చూపిస్తారు, ప్రామిస్ చేస్తారు. ఆయనకి చెప్పినది ఏంటంటే, నేను నిన్ను బాగు చేస్తాను. ఈ మాట చాలా గొప్పది. ఈరోజు మనం ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నప్పుడు 7,000 రకాలైన డిసీజుల్లోన ఈ 21వ శతాబ్దంలో 4,000 డిసీజులకు మందులు లేవు. అలాంటిది ఇక్కడ హిజ్కియాకున్న రోగానికి, సర్వికల్ క్యాన్సర్ తోటి కాలు చేతులు పడిపోయిన వ్యక్తిని ఈరోజు 21st సెంచరీలో ఏ హాస్పిటల్, ఏ నోబెల్ ప్రైజ్ పొందిన వైద్యుడు, ఏ ఫార్మస్యూటికల్ కంపెనీ కూడా ఆయన బాగు చేయలేవు. అలాంటిది ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినాన నీవు పర్వతాన్ని ఎక్కుతావు, అంటే యెరూషలేము దేవాలయానికి నడిచి వెళ్ళిపోతావు, కొండెక్కేస్తావు. తరువాత నిన్ను అష్షూరు రాజు చేయిలో పడకుండా నేను తప్పిస్తాను. ఇంకోటి ఏంటంటే, నీ నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము యెరూషలేము పట్టణాన్ని నేను కాపాడుతాను, అష్షూరు రాజు చేతుల్లో పడకుండా. నీకు 15 సంవత్సరాల ఆయుష్ని నేను ఇస్తున్నాను. ఇక్కడ హిజ్కియా చేసిన చిన్న ప్రార్థన, 29 మాటలు గల ప్రార్థన, పవిత్రమైన హృదయంలో నుంచి స్వచ్ఛమైన పెదవుల ద్వారా నిజ దేవుడైన యెహోవా దేవుకు మొరపెట్టుకున్నప్పుడు వెంటనే ప్రభువు ఇచ్చిన ఆన్సరు 5 రకాలైన వాగ్దానాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికొచ్చి ఎవరికి తెలియదు ప్రార్థనలో కన్నీరు పెడితే ఎలాంటి కెమిస్ట్రీ ఉందో, ఎలాంటి శక్తి ఉందో ఎవరికీ తెలియదు. కన్నీరంటే మామూలుగా ముసలి కన్నీళ్ళు కాదండి, చాలామందికి అలవాటు మామూలుగా ఏడ్డం, అలాంటివి కాదు. కానీ పశ్చాత్తాప హృదయముతో
పెట్టిన కన్నీరు ప్రభు సన్నిధిలో కలిమిలో ఉంటాయట. కీర్తన 56వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తుందంటే, దావీదు నీ కలిమిలో నా కన్నీరు కనబడుచున్నవు కదా. దేవుని సన్నిధిలో ఎప్పుడునట మన ప్రార్థనలో పెట్టిన పశ్చాత్తాపమైన కన్నీరు ఆయన ఎదుట బాటిల్స్లో పెట్టి ఉంటాయట. నీరో రోముని తగలబెట్టేస్తున్నప్పుడు, అంటే 14 డివిజన్ల రోము, అలాంటిది తగలబెట్టేస్తాడు 10 డివిజన్లో కొత్త రోమును కట్టడానికి. ప్రజలు వేల మంది కాలిపోయి చచ్చిపోతున్నప్పుడు ఆ ప్యాలెస్ మీద కూర్చొని వామర్ పాట ఫిడేలు వాయించుకొని పాడుతుంటాడు. వెంటనే పక్కన ఉన్నవాడికి ఏం చెప్తాడంటే, రాయ్ కన్నీటి బుడ్డి తీసుకురారా అంటాడు. తీసుకొస్తే ఆ కన్నీటి బుడ్డిలోన వీడి కన్నీళ్ళు పట్టమంటాడు. కారణం ఏంటంటే, నేను రోము కాలిపోతున్నప్పుడు ఎలా ఏడ్చానో సెనేట్కి చూపించు, మన పార్లమెంట్కి చూపించు అని చెప్పి ఆ కన్నీటి బిడ్డను చూపిస్తాడండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కన్నీరు ప్రార్థనలో పశ్చాత్తాపంతో పెట్టిన కన్నీరు మహాబలవంతమైనవి. దీని శక్తి ఎంత అంత అని మనం చెప్పలేము. ఇక్కడ ఈ కన్నీటి వల్లనే ప్రార్థనలో ఆ కన్నీరు పెట్టగానే హిజ్కియాకి 5 రకాలైన వాగ్దానాల్ని ప్రభువు దయచేశారండి ప్రవక్త అయిన యెషయా ద్వారా. ఇక్కడ ఏంటంటే, నేను బాగు చేస్తాను, నువ్వు 3వ దినాన దేవుని మందిరానికి ఎక్కిపోతావు, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను, నిన్ను అష్షూరు రాజు చేతుల్లో పడకుండా నేను రక్షిస్తాను, నీకు 15 సంవత్సరాల ఎక్స్ట్రా ఆయుస్సు నేను నీకు ఇస్తున్నానని ఇచ్చిన ప్రామిస్సు మహా గొప్ప ప్రామిస్ అండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యెరూషలేము వెళ్ళినట్టయితే ఒలీవల కొండ మీద డొమినియో ఫ్లెవిటీ అని ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ ఏంటంటే, దాన్ని 1922లోన యాంటనీ బల్రూజీ, ఇటాలియన్ ఆర్కిటెక్టు, ఫ్రాన్సిస్కన్ ఫాదర్ ఆయన దాన్ని డిజైన్ చేస్తాడు. హోలీ ల్యాండ్లో ఉన్న చర్చెస్ అన్నీ కూడా, నజరేత్ చర్చ్ తప్పించి మిగతా చర్చెస్ అన్నీ కూడా ఈ యాంటనీ బల్రూజీ డిజైన్ చేసినవే. చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ గెత్సెమనే చర్చ్ దగ్గర నుంచి, అలానే మౌంట్ బ్యాటిట్యూడ్ మీద ఎక్కడైతే ధన్యతల కొండ మత్తయి 5, 6, 7 అధ్యాయాలు మన ప్రభు ప్రసంగించారో ఇవన్నీ కూడా యాంటనీ బల్రూజీ డిజైన్ చేసినవే. ఆయన డిజైన్ చేసినప్పుడు ఎలాగంటే చేశారు, ఎందుకు అక్కడ ఒలీవల కొండ మీద డొమినియో ఫ్లెవిటీ అనే ప్రాంతంలో ఆ చర్చిని డిజైన్ చేశారంటే, యేసు ప్రభు ఆయన హోసన్నా హోసానని ఆ మట్టల ఆదివారం నాడు బెత్లెహేము నుంచి గాడిద మీద నుంచి వచ్చినప్పుడు ఆ స్పాట్కు రాగానే యెరూషలేమును చూసి ఆయన కన్నీరు కాలుస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు మనం చూసినట్టయితే యేసు ప్రభు యెరూషలేమును చూచి కన్నీరు కాలుస్తారు. అక్కడ ఈ యాంటనీ బల్రూజీ ఆ చర్చిని కూడా కన్నీటి రూపంలో కడతాడు. కట్టి గోడ కట్టకంట ఎక్కడైతే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన యెరూషలేమును ఎలాగైతే చూసారో అలాగ మనం కూడా చూడడానికి గ్లాసే పెడతాడు తప్ప గోడ కట్టడు. అక్కడి నుంచి చూస్తే మనకి యెరూషలేము అంతా మొత్తం కనబడుతుంది, మన ప్రభువు చూసినట్లు 2000 సంవత్సరాల క్రితం. అక్కడ ఆల్టర్ మీద కోడి కింద రెక్కలు, అంటే మన యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయము 37, 38 వచనాల్లో ఆయన చెప్పినట్లు, ఓ యెరూషలేమా, నీ దగ్గరకు పంపడమైన వాళ్ళందరి రాళ్ళతో కొట్టిచుండుదానా, కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలాగ చేర్చుకొని చూచినో అలాగ చేర్చుకొని చూశాను కానీ నీ వల్లకున్నావని చెప్పి ఆ చెప్పిన మాటలకి అది డిజైన్ చేస్తాడు. ఇందులో గొప్పతనం ఏంటంటే, ఆ కన్నీటి రూపంలో కట్టిన చర్చ్కి 4 పక్కల కన్నీటి బుడ్లు పెడతాడు ఆ చర్చ్కు టాప్న. అది ఎందుకు ఆ కన్నీటి బుడ్లు పెడతాడంటే కారణం, మనము పెట్టిన ప్రతి కన్నీరు, ప్రార్థనలో ఉన్న పశ్చాత్తాపంతో పెట్టిన కన్నీరు ప్రభు సన్నిధిలో ఉంటాయి కాబట్టి. అది ఒకటి. రెండవది ఏంటంటే, జూదుల కల్చర్లోన, వారి ఆచారంలోన ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆ ఇంటికి వచ్చిన వారందరూ కూడా ఏడ్చిన కన్నీరు ఆ బుడ్డుల్లోన పట్టి ఆ వ్యక్తి సమాధిలో పెడతారు. అందుకు గుర్తుగా ఈ కలిములో దావీదు ఆ 56వ కీర్తన 8వ వచనంలో ఆ మాట రాయడానికి కారణం అదే, నా కన్నీరు నీ కలిములో కనబడుచున్నవి కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా,
మన జీవితంలో కూడా మనకి కుటుంబ సమస్యలు ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య భయంకరమైన సమస్యలు ఉండొచ్చు, తల్లి తండ్రులు పిల్లల మధ్య సమస్యలు ఉండొచ్చు, అలాగే మనకి ఫాల్స్ పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉండొచ్చు, ఉద్యోగాల్లో భయంకరమైన సమస్యలు ఉండొచ్చు, అలాగే నిరుద్యోగం అనే సమస్య ఉండొచ్చు, వివాహాలు అవలేదనే సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనే సమస్యలు ఉండొచ్చు, శరీర రోగాలు, ఏ డాక్టరు ఏ హాస్పిటల్ ఏ మందులు బాగు చేయలేని రోగాలు మనకు ఉండొచ్చు. అయితే మన జీవితంలో మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి బాధల్లో ఉన్నా మనము గుర్తుంచుకోవలసింది ఒకటే, మన ప్రభువు జీవము గల దేవుడు. ఇక్కడ హిజ్కియా మరణకరమైన రోగముతోటి ఉన్నప్పుడు, పిల్లలు లేకుండా చనిపోతున్నప్పుడు, మనస్సే ఇంకా పుట్టలేదు, అష్షీరియన్ రాజులు థ్రెటన్ చేసినప్పుడు హిజ్కియా చేసినది ఏంటంటే 29 మాటల గల ప్రార్థన పవిత్ర హృదయములో నుంచి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యెహోవా దేవుడికి ప్రార్థించినప్పుడు ఆయనకి స్వస్థత కలిగింది, అష్షూరియ రాజుల్లో నుంచి విడుదల కలిగింది. అలానే ప్రభువు చేసిన మహా అద్భుతాలు మిగతా ఈ హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి యొక్క శక్తి సైంటిఫిక్గా ఏటని ఆ వచ్చే వారంలో మనం చూసుకుందాం. మనం తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రం నాయన. ప్రభువా, మా జీవితంలో కూడా పశ్చాత్తాపమైన హృదయముతో కన్నీటితో నేను ప్రార్థించే కృపను మాకు దయచేయమని నీ వర్తమానం ఆలకిస్తున్న నీ బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించి వారి జీవితాల్లో నీవు ఆశ్చర్య కార్యాలు చేసి వారికి కూడా స్వస్థతను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.